హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నువ్వుల లడ్డూలు టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను 400 గ్రాముల నువ్వులకి 200 గ్రాముల పల్లీలు, 600 గ్రాముల బెల్లం తీసుకున్నాను. నువ్వులని పల్లీలని ఈ విధంగా ఎర్రగా దూరగా వచ్చేలాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందు నువ్వులు ఇలా ఎర్రగా దూరగా అయ్యేలాగా చూసుకోవాలి. అప్పుడే రుచిగాను క్రిస్పీగాను టేస్టీగా చాలా బాగుంటుంది. వీటిని ఇలా వేగగానే నువ్వులని తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో పల్లీలు కూడా వేసి దూరగా క్రంచీగా అయ్యే వరకు స్లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. అలా దూరగా వేయించుకున్న తర్వాత పల్లీలను కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ముందుగానే తీసి పెట్టుకున్న 600 గ్రాముల బెల్లాన్ని ఆ ప్యాన్లో వేసుకొని దానికి సరిపడా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక బెల్లం అంతా కరిగేదాకా వెయిట్ చేయాలి. బెల్లం మొత్తం ముద్దలుగా లేకుండా కరిగేదాకా చూసి తర్వాత టీ జాలితో దాన్ని స్టెయిన్ చేసుకోవాలి. స్టెయిన్ చేసుకున్న బెల్లం పాకాన్ని మళ్ళీ ప్యాన్లో పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత చిన్న మంట పైన బెల్లం పెట్టుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఇలాచీలు, కొంచెం చక్కెర 2 కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న మిశ్రమాన్ని షుగర్ ఆనకం వచ్చేదాకా చూసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో బెల్లం సిరప్ వేసి ముద్దలాగా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇంకా కొంచెం టైం పడుతుంది అది రావడానికి, వెయిట్ చేద్దాం. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆనకాన్ని ఒక్కసారి వాటర్లో వేసుకొని మళ్ళీ చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఆనకం రెడీగా ఉంది. లడ్డూకి వీలుగా ఇలా చూసుకోవాలి. ఇలా గట్టిగా అయితే ఆనకం రెడీ అయినట్టు లెక్క. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యితో రుచి చాలా బాగా పెరుగుతుంది. అలా కొంచెం నెయ్యి వేసుకున్నాక ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ ఇలాచీ పౌడర్, అది కూడా వేసేయాలి. అది కూడా వేసినాక చక్కగా కలుపుకోవాలి. ఉండలుగా రాకుండా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి నెయ్యిని, షుగర్ని. అలా కలిపిన పాకంలోనికి ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వులను తీసుకొని కొద్దిగా వేసుకోవాలి. అలా ఎన్ని నువ్వులు పడతాయో చూసుకోవాలి. నాకు మాత్రం మొత్తం నువ్వులు పట్టాయి కాబట్టి నేను మొత్తం వేసుకున్నాను. అలా వేసుకున్న నువ్వులని చక్కగా కలుపుకోవాలి బెల్లం ఆనకంలో. అలా కలిపినాక దాన్ని తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు. అది అలా చల్లారినాక చిన్న చిన్న ముద్దలుగా రౌండ్గా బాల్ లాగా చుట్టుకోవాలి. ఇలా అన్నీ వేడిగా ఉన్నప్పుడే ముద్దల్లా చేసుకోవాలి. చల్లబడిపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది ఆ మిశ్రమం. అందువల్ల కొంచెం వేడిగా ఉన్నప్పుడే అన్ని ముద్దలన్నీ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి.
అలా మొత్తం చేయడం అయిన తర్వాత ఇలా రెడీ అవుతున్నాయి నువ్వుల లడ్డూలు. చాలా టేస్టీగా, యమ్మీగా, క్రంచీగా 1 మంత్ అయినా పాడు కాకుండా చాలా బాగుంటాయి. నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.